హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. మేబీ ఒక 85% మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఈ డబుల్ ఎలిమినేషన్లో లీస్ట్ ఓటింగ్ మాత్రం రాము రాథోడ్కి శ్రీనివాస్ సాయికి జరిగింది. వీళ్ళిద్దరు హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు, ఎలిమినేట్ కావచ్చు. ఖచ్చితంగా 85% మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఇంకో 15% చెప్పలేము. బిగ్ బాస్ ఏదన్నా అనుకుంటే మాత్రం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, సింగిల్ ఎలిమినేషన్ ఉండవచ్చు. అయితే రాము రాథోడే కాకుండా, శ్రీనివాస్ సాయి కాకుండా భరణి గారు కూడా వెళ్ళిపోవచ్చు. ఆయన కూడా వెళ్ళిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మనం చెప్పలేము. బిగ్ బాస్ డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి భరణి గారు బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి, ఒకవేళ బిగ్ బాస్ భరణి గారిని ఎలిమినేట్ చేయదలుచుకుంటే మేబీ శ్రీనివాస్ సాయి భరణి గారు వెళ్ళిపోవచ్చు, లేకపోతే రాము రాథోడ్ శ్రీనివాస్ సాయి వెళ్ళిపోవచ్చు, లేకపోతే సజ్జన గారైనా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం మాత్రం రాము రాథోడ్ శ్రీనివాస్ సాయి వెళ్ళిపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం 85% డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఫ్రెండ్స్. అయితే నిన్న బిగ్ బాస్ కెప్టెన్ టాస్క్లో ఇమానియల్ గారు విన్ కావడం జరిగింది. రీతు చౌదరికి ప్లస్ ఇమానియల్ మధ్య కెప్టెన్ టాస్క్ పెట్టడం జరిగింది. అయితే ట్విస్ట్ అంటే ఏంటంటే, సాధారణంగా ఎలిమినేషన్ అంటే ఆదివారం రోజున ఉంటుంది. ఎప్పుడైతే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో అప్పుడు శనివారం నాడే ఒకరిని హౌస్ నుంచి పంపిస్తుంటారు. ఈ శనివారం అంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి రాము రాథోడ్ ఎలిమినేట్ కాబోతున్నాడని లేటెస్ట్ అప్డేట్ రాబోతుంది మనకి. ఎందుకంటే సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా రాము రాథోడ్ బిగ్ బాస్ వీడబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఇంటిపైన ఉన్న బెంగతో అసలు గేమ్పై రాము రాథోడ్ దృష్టి పెట్టలేకపోతున్నాడు. రాము రాథోడ్ 5 వారాల వరకు ఏదో విధంగా నెట్టుకొచ్చాడు. కానీ 6వ వారం నుంచి రాము రాథోడ్ పూర్తిగా పాపం గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుండు. చాలా డల్ అయిండు, చాలా వీక్ అయిపోయిండు మనిషి కూడా. చివరికి ఆయన నామినేషన్స్ అప్పుడు కూడా వాదించడం లేదు, తనంతట తానే నామినేషన్కి వెళ్తానని అంటున్నాడు. ఇక ఈ వారం అయితే నామినేషన్ అప్పుడే కానీ, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అప్పుడు కానీ తనంతట తానే తప్పుకున్నాడు. అడగకుండా గివ్ అప్ ఇచ్చేసి గేమ్ నుంచి తప్పుకుంటున్నాడు. అయితే తనుజ కూడా, ఏంది నువ్వు ఎందుకు అనవసరంగా గివ్ అప్ ఇస్తున్నావు, పోరాడవచ్చు కదా అని కెప్టెన్సీ టాస్క్లో తనుజ రాము రాథోడ్ని అడిగినప్పుడు, మరి ఒకవేళ నువ్వు తప్పుకుంటావా చెప్పు అన్నప్పుడు తనుజ, నేనెందుకు తప్పుకుంటా, నాకేం అవసరం, నువ్వు పోరాడు, ఒకవేళ వేరే వాళ్ళు తప్పుకునే అవకాశం ఉందిగా, ఆల్రెడీ ఇమానియల్ కూడా కెప్టెన్ అయింది కాబట్టి ఆయన తప్పుకోవచ్చు అన్నది మన తనుజ వాదన. కానీ రాము రాథోడ్ అర్థం చేసుకోకుండా ఆయన నామినేట్ అయిపోయిండు. అయితే వీటినన్నిటిని హోస్ట్ నాగార్జున గారు ప్రశ్నించడంతో తానే సెల్ఫ్ ఎలిమినేట్ అవుతానని రాము రాథోడ్ అడగడం జరిగింది. తాను హౌస్లో ఉండలేకపోతున్నానని, ఇంట్లో వాళ్ళు నాకు బాగా గుర్తుస్తున్నారని చెప్పడంలో రాము రాథోడ్ని హౌస్ నుంచి పంపేయబోతున్నారని సమాచారం అయితే అందింది. అదే జరిగితే డేంజర్ జోన్లో ఉన్న సాయి శ్రీనివాస్ పాపం అదృష్టం వరించినట్టే. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అయితే ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. కానీ శనివారం ఎపిసోడ్లో రాము రాథోడే సెల్ఫ్ ఎలిమినేట్ అయితే ఇక ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే. అయితే మనం ఒకవేళ రాము రాథోడ్ ఎలిమినేట్ అయినా కూడా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఒకవేళ ఓటింగ్ పెట్టదలుచుకుంటే, ఒకవేళ నామినేషన్స్ ఎలిమినేషన్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడు. అప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఆ వారానికి లీస్ట్ ఓటింగ్లో ఎవరున్నా కూడా దాన్ని పరిగణలో తీసుకోరు. గతంలో ఇదే జరిగింది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం అప్పుడు లీస్ట్ ఓటింగ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందే. కాబట్టి డబుల్ ఎలిమినేషనా లేకపోతే సింగిల్ ఎలిమినేషనా అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. నిజానికి సాయి శ్రీనివాస్ మంచి స్టఫ్ ఉన్న కుర్రాడు. అతనికి హౌస్లో కానీ బయట కానీ పెద్దగా సపోర్ట్ లేదు, ఆడియన్స్ నుంచి కూడా పెద్దగా ఓట్లు పడలేదు. కాబట్టి అతను స్ట్రాంగ్గా ఉంటే కంటెస్ట్ అయ్యేవాడు. నిజాయితీగా గేమ్ ఆడుతున్నాడు, కావాలని గొడవలు పడడం లేదు, ఫుటేజ్ కోసం కూడా ఎక్కడ కక్కుర్తి పడినట్టు అనిపించలేదు. కాబట్టి సాయి శ్రీనివాస్కి మరికొన్ని రోజులు అవకాశం ఇస్తే తన ఆటను అతను చూపించవచ్చు. ఇక ఇటు రాము రాథోడ్ వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి ఇంటికే పంపిస్తేనే మంచిది. ఎందుకంటే అతను గేమ్లో ఉన్న పెద్దగా ఆడట్లేదు, ప్రయోజనం కూడా ఉండట్లేదు. అలాగనే వ్యక్తిగతంగా రాముపై ఎలాంటి నెగిటివిటీ లేదు, జనాల్లో కూడా ఆయన మీద సింపతి ఉంది.
పని కట్టుకొని గొడవల్లో దూరడు, తన పని తను చూసుకొని వెళ్ళిపోతుంటాడు. వాదనలో కూడా విషయం ఉంటేనే మాట్లాడతాడు. అక్కడ ఎంతమంది గొడవ పడుతున్నా అతను మాట్లాడాడు. బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్ట్ అనిపించుకోవాలంటే అవకాశం ఉండదు, క్రియేట్ చేసుకోవాలని. కానీ రాముది అలాంటి మైండ్ సెట్ కాదు కాబట్టి ఆయన ఆ హౌస్లో ఇమడలేకపోతున్నాడు. అంతేకాకుండా ఇంటి మీద బాగా బెంగ పెట్టుకొని హౌస్ని వీడి వెళ్ళాలనిపిస్తుంది అతనికి. ఈ వారం రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కావచ్చు. సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేషన్లో ఉండొచ్చు, ఖచ్చితంగా ఆయన కూడా ఎలిమినేట్ కావచ్చు. ఎందుకంటే ఓటింగ్ అనేది జనాల చేతిలో ఉంది కాబట్టి జనాలు ఓటింగ్ చేసిన వాళ్ళకు కూడా విలువనియాలి కాబట్టి సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ కావచ్చు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉండవచ్చు ఈ వారం. అయితే నిన్న కెప్టెన్ టాస్క్లో మొత్తం 6 కంటెండర్లు పోటీ పడడం జరిగింది. దివ్య, సుమన్ శెట్టి, తనుజ, రీతు చౌదరి, ఇమానియల్, భరణి గారు కంటెండర్ రేస్లో ఉండడం జరిగింది. ఇక Y2 కెప్టెన్సీ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ట్రైన్ ఇంజన్లో కంటెండర్లు కాని వాళ్ళు ఎక్కాలి. అందరిని దాటుకొని ఎవరైతే అందులో చోటు దక్కించుకుంటారో వారు రేస్ నుంచి ఒకరికి తప్పించే పవర్ వాళ్ళకు వస్తుంది. ఈ టాస్క్లో ముందుగా భరణి తప్పించినట్లు మనకి తప్పించడం జరిగింది. తర్వాత సాయి ఇంజన్లోకి ఎక్కి దివ్యను రేస్ నుంచి అవుట్ చేయడం జరిగింది. ఆ సమయంలో దివ్య పెద్ద గొడవ చేసింది. ఫస్ట్ రీతు చౌదరిని ఆయన నామినేట్ చేశాడు, కానీ మళ్ళీ తర్వాత ఎందుకో మనసు మార్చుకొని మళ్ళీ దివ్యని అవుట్ చేయడం జరిగింది. ఆ సమయంలో దివ్య పెద్ద గొడవ చేయడం జరిగింది. ఎందుకంటే ముందు దివ్య కంటే రీతు పేరు చెప్పాడు, కానీ రీతు మళ్ళీ బతిమాలనతో చివరికి దివ్యనే సాయి అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సుమన్ శెట్టి అవుట్ అయినట్టు మనకి సుమన్ శెట్టి అవుట్ కావడం జరిగింది. దీనికి నిఖిల్ సుమన్ శెట్టిని అవుట్ చేయడం జరిగింది. అప్పటికి సుమన్ శెట్టి నేను ఒకవేళ నాకు ఈసారి అవకాశం ఇస్తే నెక్స్ట్ సారి నీకు నేను సపోర్ట్ చేస్తానని నిఖిల్ని బ్రతిమాలడం జరిగింది. కానీ నిఖిల్ స్ట్రాంగ్గా నిలబడ్డాడు. తనుజని నేను ఆల్రెడీ 2 సార్లు నామినేషన్ చేశాను, ఈసారి కూడా ఆమెని అవుట్ చేస్తే నాకు పద్ధతిగా అనిపించట్లే, కాబట్టి నేను ఈసారి తనుజకు సపోర్ట్ చేస్తా, సుమన్ శెట్టిని అవుట్ చేస్తా అని చెప్పి నిఖిల్ నిర్ణయించుకోవడం జరిగింది. రీతు చౌదరి ఒకసారి కూడా కెప్టెన్ కాలేదు. ఇమానియల్ ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయ్యాడు, కానీ అక్కడ డిసిజన్ మేకింగ్ దివ్య చేతిలో వెళ్ళింది. దీంతో దివ్య తనుజని రేసు నుంచి తప్పించి మరోసారి షాక్ ఇచ్చింది. చాలా వారాలుగా కెప్టెన్ అయ్యేందుకు తనుజ ట్రై చేస్తుంది, అయితే కొన్నిసార్లు చివరి అడుగులో మిస్ అవుతుంది. ఈసారి కూడా ఆ ఒక్క అడుగు దూరంలోనే తనుజని దివ్య తీసేయడం జరిగింది. ఇక చివరిగా రీతు చౌదరి, ఇమానియల్ మిగలడం జరిగింది. ఇమానియల్ మరోసారి కెప్టెన్ అయ్యాడు. మరి అక్కడ ఎవరిని రీతు చౌదరిని తప్పియలేదు, అతను గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే కెప్టెన్ అవుతారని ఓటింగ్ ఈసారి పెట్టలేదు, వాళ్ళకి మధ్య టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో ఇమానియల్ విన్ కావడం జరిగింది. అయితే దివ్య తనుజని కెప్టెన్ రేసుల నుంచి తప్పించినప్పుడు తనుజ ఏం చేసింది, పాపం భరణి గారిని శంకించడం జరిగింది. భరణి గారిని మధ్యలో లాగడం జరిగింది. ఇక్కడ భరణి గారు చేసిన తప్పేందో అర్థం కాలేదు నాకు కూడా. అతను ఏదో అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆమెను చూసినట్టు కూడా అనిపించలేదు. దివ్య తన మనసులో ఉన్న భావాలను తను తెలిపింది తప్ప ఆమె ఏదో భరణి గారు చెప్పడం వల్ల దివ్య గారు తనుజని కెప్టెన్ టాస్క్ నుంచి తీసేయడం జరగలేదు. కానీ పాపం భరణిని తీసుకొచ్చి బ్లేమ్ చేస్తుర్రు, ఆయన మీద అపవాదం ఇస్తుర్రు. వీళ్ళిద్దరు కలిసి కొట్టుకుంటూ చివరికి భరణిని పాపం ఆయన ఆగమట్టిస్తున్నారు. అందరు కలిసి ఆయన గేమ్ ఆడకుండా చేస్తున్నారు. ఆయన గేమ్ ఆడాలా లేదా అన్న అసలు ఆయన మైండ్ సెట్ కూడా సెట్ కావట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో భరణి గారు నలిగిపోతున్నారు. ఇప్పుడు దివ్యకి తనుజకి వాదన జరిగింది. తనుజ నువ్వు భరణి గారిని నేను ఎలిమినేట్ చేయబట్టి ఆ రోజు నామినేషన్లో ఆయన్ని ఓటేయడం వల్లే నువ్వు నన్ను ఈరోజు కెప్టెన్ టాస్క్ నుంచి తీసేసావు అన్న అర్థంతో తనుజ మాట్లాడింది. దీనికి భరణి గారితో సంబంధం ఏంది? దివ్యతో మాట్లాడుకోవాలి డైరెక్ట్. కానీ తనుజ ఏం చేసింది, భరణి గారి మీదకి ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. దీంతో భరణి గారు పాపం చాలా వరకు అప్సెట్ అయ్యిండు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అతనికి అర్థం కాలేదు. ఈ పాపం భరణి గారి ఆట అనేది కూడా దీనివల్ల సర్వనాశనం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.